ఆర్ట్ ఫార్ లివింగ్ కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయిన తర్వాత స్నేహ ఆలోచనలు కాస్త తగ్గి వర్క్ మీద పూర్తి కాన్సంట్రేషన్ చేస్తుంది. స్నేహ తన క్యాబిన్లో కూర్చుని ఆర్టిస్టుల ప్రోగ్రెస్ కి సంబంధించిన ఫైల్స్ చెక్ చేస్తూ ఉండగా మిహిర్ నుండి కాల్ రావడంతో చెప్పండి మిహిర్ గారు అనగానే మేనేజర్ స్నేహ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒకసారి మీరు నా క్యాబిన్కి రాగలరా అంటూనే స్నేహ ఓకే సర్ వస్తున్నా అనేలోపు లేదు ఈ టైంలో మిమ్మల్ని అటూ ఇటూ తిప్పడం కరెక్ట్ కాదు నేనే వస్తున్నాను స్నేహగారు అంటూ స్నేహకి రిప్లై ఇచ్చే అవకాశం లేకుండా కాల్ కట్ చేశారు మిహిర్. మిహిర్ గారు కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడికే వస్తున్నా అన్నారు. అదే నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లో అయితే ఆ రజనీష్ ఎలా బిహేవ్ చేసేవాడో గుర్తు చేసుకుంటూ మిహిర్ గారికి ఆడవారి పట్ల ఉన్న మర్యాదకు స్నేహ మనస్ఫూర్తిగా అతనికి లోలోపల కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఇంతలోనే స్నేహ క్యాబిన్ కి వచ్చిన మిహిర్ హలో స్నేహ అంటూ విష్ చేసి ఆమె ముందు కూర్చున్నారు. స్నేహ కూడా నవ్వుతూ విష్ చేసింది. నెలలు పెరిగే కొద్దీ స్నేహ మొహంలో గ్లో పెరుగుతూ ఉండటంతో మిహిర్ ఆమెను ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. అది గమనించిన స్నేహ చెప్పండి మిహిర్ గారు ఏమైంది ఎందుకలా చూస్తున్నారు అనడంతో ఏం లేదు మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో మా చెల్లి గుర్తొస్తుంది. తను కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీలాగే చక్కటి గ్లోతో చూడముచ్చటగా ఉండేది అంటూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు. అతని మొహంలో ఏదో బాధ కొట్టొచ్చినట్టు కనిపించడంతో స్నేహ కంగారు పడుతూ ఏమైంది మిహిర్ గారు మీరు బానే ఉన్నారా అనడంతో సారీ స్నేహగారు నథింగ్ ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పి మీకు చాలా వర్క్ ఉందని తెలుసు కానీ తప్పట్లేదు. ఇది ఒక రకంగా మన కంపెనీకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీరు అబ్రాడ్లో ఉన్నప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కంపెనీలో జాబ్ చేశారు కదా. మీకు అక్కడ టాప్ యాక్టర్ లినీష్ తెలిసే ఉంటారు అనగానే స్నేహ మోహన్లో చిరునవ్వు విరియడంతో ఎస్ మిస్టర్ మిహిర్ ఐ నో హిమ్ వెరీ వెల్ అంటుంది. ఆయన విశ్వక్ అనే అతన్ని బెస్ట్ ఆర్టిస్ట్ గా చేయాల్సిన బాధ్యత మీ మీదే పెట్టారు స్నేహ. మీరు స్ట్రెయిన్ అవుతారని తెలిసినా ఈ బాధ్యత మీకు అప్పగించక తప్పట్లేదు అని మిహిర్ ఇంకేదో చెప్పబోతుంటే పర్లేదు మిహిర్ గారు లినీష్ గారికి చెప్పండి నేను ఖచ్చితంగా తన నమ్మకాన్ని నిలబెడతాను అని నవ్వుతూ చెప్పడంతో థాంక్యూ మిస్సెస్ అక్షయ్ నేను నిజంగా మీ నుండి ఈ మాట ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ప్రెగ్నెంట్ అయినా సరే చాలా వర్క్ చేస్తూ మన ఆర్టిస్టులకు మంచి ఆఫర్లు తీసుకువచ్చారు. ఇప్పటికే మీ మీద ఉన్న బర్డెన్ చాలనట్టు నేను మరో బాధ్యత అప్పగించాను. బట్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో మాట్లాడుతున్నారు. మిహిర్ అలా సిస్టర్ అనగానే స్నేహ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తనకి అన్నదమ్ములు ఎవరూ లేకపోవడంతో అరుణ్నే తన అన్నగా భావిస్తుంది. కాని ఆ విషయం అరుణ్తో గాని అక్షయ్తో గాని ఏ రోజూ చెప్పలేదు. అరుణ్ నా అన్నయ్య అయ్యుంటే బావుండేది అని చాలాసార్లు మనసులోనే అనుకునేది. ఇప్పుడు మిహిర్ సిస్టర్ అంటుంటే ఇంకొక అన్నయ్య దొరికినందుకు స్నేహ మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు చెబుతుంది. ఇంతలోనే మిహిర్కి తను ఏమన్నాడో గుర్తొచ్చి సారీ స్నేహ నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణం నుండే నా సిస్టర్గా భావిస్తూ ఉండటంతో ఫ్లోలో అలా మాట్లాడేశాను అంటూ ఉండగా నేనే మీకు థాంక్స్ చెప్పాలి అన్నయ్యా అని స్నేహ నవ్వేసరికి మిహిర్ కళ్లల్లో ఆనందభాష్పాలు వచ్చేశాయి. ఇక అక్కడే ఉంటే మరింత ఎమోషనల్ అయ్యి తన చెల్లి గురించి ఎక్కడ చెప్పేస్తానో అని సరే స్నేహ నాకు కొంచెం వర్క్ ఉంది. విశ్వక్ రేపటి నుండే నీ దగ్గరికి వస్తాడు అని చెప్పి వెళ్లిపోతారు మిహిర్. మొదటి నుండి అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న హాసినికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. స్నేహ కళ్లల్లో ఇంకా నీళ్లు ఉండటం గమనించి తన మూడ్ సెట్ చేయాలని ట్రై చేస్తూ మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ గోరింటాకు, రాఖీ, అన్నవరం సినిమాలు మిక్సీ వేసి మరీ చూపించారుగా మేడం. అర్జెంట్గా ఈ కథని కృష్ణవంశీ గారికి వినిపించి మీ ఇద్దరితో సినిమా తీస్తే 1,000 కోట్లు గ్యారంటీ అనడంతో స్నేహ నవ్వుతూ హాసిని రోజురోజుకు నీ అల్లరి బాగా ఎక్కువైపోతుంది అంటూ తనని చిన్నగా తలమీద ముట్టికాయ వేస్తుంది. ఈలోపు ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ మీద అక్షయ్ మై లైఫ్ అని కనిపించగానే ఎక్సైట్ అవుతూ హాసిని పక్కనే ఉన్న విషయం మర్చిపోయి కన్నా అంటూ పిలుస్తుంది. ఏంటి ఈరోజు శ్రీమతి గారికి ఇంత ప్రేమ పొంగుకొస్తుంది అంటూ కొంటెగా మాట్లాడుతుంటే ఇప్పుడే ఒక సెంటిమెంట్ కథ పూర్తయింది సర్. ఇప్పుడేమో ప్రేమ కథ అంటూ హాసిని టీజ్ చేయడంతో హాసిని అంటూ చిరుకోపంగా చూస్తోంది స్నేహ. అమ్మో శివంగికి కోపం వచ్చేసింది అంటూ పరుగెడుతుంది హాసిని.
ఇదంతా వింటున్న అక్షయ్ నవ్వుతూ ఉంటుంటే అక్షయ్ ఏంటిది నువ్వు కూడా హసినిలా అనగానే అక్షయ్ నవ్వుతూ బేబీ నా నవ్వు హాసిని నిన్ను టీజ్ చేసినందుకు కాదు అలా చిరుకోపంలో నువ్వు పెట్టే బుంగమూతి గుర్తొచ్చింది అనగానే స్నేహ ఏంటి కన్నా నువ్వు అంటూ సిగ్గుపడుతుంది. స్నేహ ఈరోజు మనకి అపాయింట్మెంట్ ఉంది గుర్తుందా అనగానే అవును కదా మర్చిపోయా అక్షయ్ నేను హాసిని ఇంకో అరగంటలో స్టార్ట్ అవుతాం అంటుంటే లేదు స్నేహ నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను ఇంకో 15 నీ డొట్లో మీ ఆఫీసు ముందు ఉంటాను అంటాడు అక్షయ్. సరే శ్రీవారు ఒక ఫైల్ మీద సైన్ చెయ్యాలి కొత్త ఆర్టిస్ట్ని అప్పగించారు మిహిర్ గారు. ఈలోపు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను మీరు వచ్చేయండి అంటూ అక్షయ్ మాటలు వినకుండానే కట్ చేస్తుంది. కొత్త ఆర్టిస్ట్ అనే మాట వినగానే అక్షయ్ మొహం ఎర్రబడిపోయింది. అసలు ఈ స్నేహ నా గురించి ఏమనుకుంటుంది? తను ఏం చేసినా నేనేం అనట్లేదు అని తనకి నచ్చింది చేసేస్తోంది అంటూ కార్ ఇంకా స్పీడ్గా పోనిచ్చాడు. 10 లోనే స్నేహ ఆఫీస్ ముందు కార్ ఆపాడు. మరో 5 వర్క్ కంప్లీట్ చేసిన స్నేహ అక్షయ్కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావ్ అక్షయ్ అనగానే మీ ఆఫీస్ ముందు అని చెప్పి కోపంగా కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడు ఈయనగారికి ఎందుకు కోపం వచ్చిందో అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్లగానే కార్ డోర్ ఓపెన్ అయ్యింది. అక్షయ్ వైపు చూస్తూ లినిష్ విశ్వక్ గురించి చెప్పాలనుకుంది. కాని అక్షయ్ కోపంగా ఉండటంతో ఇంతలో ఏమైంది ఇందాక బానే నవ్వుతూ ఉన్నావుగా అంటూ చూడగానే అక్షయ్ పెదవులు స్నేహ పెదవులని గాఢంగా ముద్దాడుతున్నాయి. ఆ ముద్దులోని తీవ్రతని చూస్తే స్నేహకి అర్థమవుతుంది అక్షయ్ ఎంత కోపంగా ఉన్నాడో. అక్షయ్ని కూల్ చేయాలి అనిపించి తను కూడా అక్షయ్ జుట్టులోనికి వెళ్లని పోనిచ్చి నిమురుతూ అక్షయ్ పెదవులకు తన పెదవులని పూర్తిగా స్వాధీనం చేసేసింది. స్నేహలో వచ్చిన ఆ మార్పు చూసి అక్షయ్ కోపం చల్లబడిపోయింది. దానితో ఫోర్స్ తగ్గించి స్నేహ పెదవులని ప్రేమగా ముద్దాడుతూ అలా ఉండిపోయాడు. మరో 5 వెనుక కార్ హార్న్ వినపడటంతో ఈ లోకంలోకి వచ్చారు స్నేహ అక్షయ్. అక్షయ్ నవ్వుతూ ఉంటే స్నేహ సిగ్గుపడుతూ తల దించుకుంది. అంతకుముందు స్నేహ చాలా ఆరోగ్యం సరిగా లేదని బాగా వీక్గా ఉందని చెప్పిన డాక్టర్ మాటలు గుర్తు చేసుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నాడు అక్షయ్. పైకి నార్మల్గా ఉన్న స్నేహ గురించి స్నేహ కడుపులో ఉన్న బేబీ గురించి అక్షయ్ చాలా టెన్షన్ పడుతున్నాడు. అది గమనించిన స్నేహ అక్షయ్ అంటూ పిలవడంతో తల తిప్పి స్నేహని చూస్తాడు. నువ్వుండగా నాకు మన బిడ్డకి ఏం కాదు అంటూ అక్షయ్ భుజంపై వాలుతుంది. ఇంతలో వెనుక మళ్లీ కార్ హార్న్ రావడంతో కోపంగా మిర్రర్లోకి చూసిన అక్షయ్కి ఆ కార్ ఎవరిదో అర్థమవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? స్నేహ ఆఫీస్ నుండి ఫాలో అవుతూ వచ్చారా? డాక్టర్ స్నేహ గురించి అక్షయ్కి ఏం చెప్పబోతున్నారు? స్నేహ లినీష్కి తనకి ఉన్న పరిచయం గురించి అక్షయ్తో చెబుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే తర్వాత ఎపిసోడ్ చూడండి. నా రచనా శైలి మీకు నచ్చిందో లేదో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు.